నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజకీయ ముసుగులో హింసలను, అరాచకాలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిస్తున్నారు. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ ధ్వజం. గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఈ నెల 25న చిత్తూరు కాళహస్తిలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాం. గురుకుల పాఠశాల కన్వీనర్ పద్మజ. ప్రెస్, పోలీస్ పేర్లతో వాహనాలపై నకిలీ స్టిక్కర్లు వేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. వార్తల్లోని వివరాలు. రాజకీయ ముసుగులో హింసలను, అరాచకాలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శాల యాత్రల పేరుతో బల ప్రదర్శనకు దిగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. రాజకీయాలంటే ప్రజల కోసం పనిచేస్తూ ఆదర్శంగా ఉండడంతో పాటు వారి బతుకులకు భద్రత, భరోసా కల్పించేలా ఉండాలని సూచించారు. తాను చేసిన పర్యటనలో తన నిర్లక్ష్యం కారణంగా 2 కార్యకర్తలు మరణిస్తే కనీసం సంతాపం కూడా తెలపలేదని, బెట్టింగ్ బ్లేడ్ బ్యాచ్ పరామర్శ యాత్రలు చేసిన జగన్ తన కారణంగా పార్టీ కార్యకర్తలు చనిపోతే కనీసం స్పందించకపోవడం మానవత్వం కాదని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం కోడికత్తి, గులకరాయి డ్రామాలతో దళిత యువకులు బలి చేశారని, సొంత బాబాయిని సైతం హత్య చేసింది అధికార దాహం కోసమేనని అన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మోహన్ రాజ్, కృష్ణమూర్తి నాయుడు, మేషక్, నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనుమతిలోని నిబంధనలను ఉల్లంఘించి కేవలం 3 వాహనాలతో పరామర్శకు అనుమతిస్తే తాడేపల్లి ప్యాలెస్ నుంచి 50 వాహనాలతో బయలుదేరి 70 కిలోమీటర్లు బలప్రదర్శన చేసుకుంటూ వెళ్ళి ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత మరి అక్కడ తనకేదో పెద్ద ప్రజాదరణ ఉన్నట్టుగా సృష్టించడం కోసం కార్యకర్తలను పోగు చేసుకొని 100 మందికి అనుమతి ఉంటే సుమారుగా 6000 మందిని పైగా పోగేసుకొని ఆయన కారును అభిమానంతో అడ్డుకున్నట్టుగా, పోనీకుండా చేసినట్టుగా సృష్టించుకోవడం కోసం ఒక స్క్రిప్ట్ ప్రకారం పనిచేశారు. మరి అప్పుడు తన వాహనం త్రొక్కి ఒక వైకాపా సానుభూతున్న వృద్ధుడు చనిపోతే ఏమాత్రం పట్టించుకోకుండా, మానవత్వం లేకుండా, పరామర్శించకుండా అతను హాస్పిటల్ తీసుకెళ్ళే ప్రయత్నం చేయకుండా పక్కకు లాగేసి మరి బల ప్రదర్శన చేసుకుంటూ వెళ్ళడం, మరొక ప్రాణాన్ని అక్కడ బలిగా అవడం, ఆ ట్రాఫిక్ లో చిక్కుని అంబులెన్స్ సకాలంలో చేరలేకుండా మరొక యువకుడు చనిపోవడం. అంటే ఆయన రెంటపాలెం పర్యటనలో 3 ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఆయన కూడా ఏమాత్రం మానవత్వం లేకుండా, కనీసం వారిని పరామర్శించకుండా, వారిని హాస్పిటల్ తీసుకునే ప్రయత్నం చేయకుండా ఆయన కార్యక్రమాన్ని కొనసాగించారంటే ఆయనకి ఏమాత్రం మానవత్వం లేదు. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రతిపక్షం ఉన్నా, అధికార పక్షం ఉన్నా కూడా రాష్ట్రానికి ప్రజలు చాలా ప్రమాదకంగా తయారవుతున్నారు. దీన్ని మనం అంతా కూడా గమనించాల్సిన అవసరం ఎంత ఉంది. తిరిగి ఆయన పైన ఎక్కువ విమర్శలు రావడంతో సాధారణ ప్రజలు కూడా చేదరించుకోవడంతో నిన్న ప్రెస్ మీట్ పెట్టి తప్పంతా ప్రభుత్వం అయినట్టుగా, ప్రభుత్వం తనకు బందోబస్తు ఏర్పాటు చేయలేదు కాబట్టి ఈ సంఘటనలు జరిగాయి అన్నట్లుగా ఆయన చిత్రీకరించడం అనేది చాలా దురదృష్టకరం. మీకు ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించి అత్యంత బాధ్యతారహితంగా ప్రవర్తించి అశాంతిని, అహింసను పక్కన పెట్టుకుంటూ ఈరోజు మీరు కేవలం అరాచకం సృష్టించడం కోసమే మరి అక్కడికి వెళ్ళినట్లుగా మీరు అక్కడ ప్రయాణం చేశారు. తిరిగి గవర్నమెంట్ పైన మీరు విమర్శలు చేయడం అనేది
మంచి పద్ధతి కాదు. మీకు ఏమాత్రం కూడా మానవత్వం లేదనేది మరోసారి నిరూపించుకున్నారు. కేవలం మీ ప్రచారం కోసం, మీ బల ప్రదర్శన కోసం మీ పార్టీ కార్యకర్తలను కూడా బలి తీసుకునే నాయకుడు ఒక నాయకుడేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లాలో కొందరు జర్నలిస్టులు, పోలీసులు కాకుండా తమ వాహనాలపై ప్రెస్, పోలీస్ అని స్టిక్కర్లు అతికించుకొని తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా పరిధిలో ప్రెస్, పోలీస్ విధులతో సంబంధం లేని వారు వాహనాలపై స్టిక్కర్లను అతికించుకోవడం చట్ట వ్యతిరేకమని ఎస్పీ తెలిపారు. ఇందుకు సంబంధిత గుర్తింపు కార్డులు లేకుండా తిరిగే వారి వాహనాలను స్పెషల్ డ్రైవ్ చేపట్టి తనిఖీ చేయడం జరుగుతోందని ఎస్పీ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే కొందరు అనాధికారికంగా వాహనాలకు సైరన్లు బిగించి ధ్వని కాలుష్యానికి తోటి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు తెలిసిందని, అలాంటి వాహనాలను తనిఖీలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఈ నెల 25న చిత్తూరు శ్రీకాళహస్తిలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకుల పాఠశాల కన్వీనర్ పద్మజ తెలిపారు. 6 నుండి 9వ తరగతి వరకు మిగిలిపోయిన సీట్లకు అడ్మిషన్లకి వ్రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లిలోని గురుకుల పాఠశాలలో, తిరుపతి జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తి గురుకుల పాఠశాలలో వ్రాత పరీక్ష నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పద్మజ కోరారు. గురుకుల పాఠశాలల్లోని మిగిలిన సీట్ల కంటే 6 నుంచి 9 వరకు కొన్ని సీట్లే ఖాళీలు ఉంటాయి. ఆ మిగిలిన సీట్లన్నింటినీ కూడా ఫిల్ చేయడానికి రేపు చిత్తూరు గురుకులంలో ఎంట్రన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు గత 4 రోజుల నుంచి కూడా అప్లికేషన్స్ అన్నీ ఇన్వైట్ చేశాము, ప్రెస్కి ఇచ్చాము. కాబట్టి అప్లికేషన్స్ వస్తున్నాయి. ఎన్ని వస్తాయో చూసుకుని మేము రేపు మార్నింగ్ 6, 7 తరగతులకు ఉదయం 11 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 8, 9 తరగతుల వారికి 2 గంటల నుంచి 3 గంటల వరకు మేము ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేసుకున్న విద్యార్థులందరూ కూడా చిత్తూరు స్కూల్లో, మన చిత్తూరు జిల్లాకి చిత్తూరు స్కూల్లోని అంబేద్కర్ గురుకులంలో, అంటే సంజయ్ గాంధీ నగర్లో ఉన్న గురుకులంలో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది పిల్లలందరూ. అదేవిధంగా తిరుపతి జిల్లా వాళ్ళకి శ్రీకాళహస్తి గురుకులంలో జరుగుతుంది. కాబట్టి అప్లై చేసుకున్న వారందరూ కూడా సమయానికి వచ్చి ఎగ్జామ్ రాస్తారు అని చెప్పి ఆశిస్తున్నాం. నేరగాల పట్ల పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్ నరసింహప్రసాద్ చెప్పారు. పన్ను చెల్లించాలని కమిషనర్ పేరుతో ఫేక్ ఫోన్ కాల్స్ చేస్తూ స్కానర్ ద్వారా డబ్బులు చెల్లించాలని మోసం చేస్తున్నారని, ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పన్ను చెల్లించమని కమిషనర్ ఎవరికీ నేరుగా ఫోన్ చేయరని, స్కానర్ కూడా డబ్బులు పంపమని చెప్పే అవకాశం లేదన్నారు. కానీ నగర పాలక పరిధిలో పలువురు ఆస్తి, ట్రేడ్ లైసెన్స్ దారులకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, నేను కమిషనర్ మాట్లాడుతున్నా, పన్నులు ఎందుకు చెల్లించలేదు, ట్యాక్స్ కట్టాలని తెలియదా, స్కానర్కు డబ్బులు కట్టి ఆపరేటర్ను కలవండి అంటూ హడావుడి చేస్తూ వాట్సాప్లో స్కానర్ కోడ్ పంపిస్తున్నారు. పలు రకాల నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఇలాంటి ఫోన్ కాల్స్కు స్పందించవద్దని, డబ్బులు చెల్లించవద్దన్నారు. ఫేక్ ఫోన్ కాల్స్పై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పన్ను చెల్లింపుదారులు ఏమైనా సందేహాలున్నా, పన్నులు చెల్లించాలన్నా నేరుగా నగరపాలక కార్యాలయంలోని పురసేవా కేంద్రం, వార్డు సచివాలయ పరిధిలో అడ్మిన్ కార్యదర్శిని సంప్రదించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ప్రధానంగా నిలిచిన తల్లికి వందనం పథకం అమలు చేయడంతో ప్రతి ఇంట ఆనందం వెళ్లి విరుస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వసంత కుమార్ తెలిపారు. చిత్తూరు నగరంలోని మిట్టూరులో గడప గడపకు తిరిగి తల్లికి వందనం కార్యక్రమంకు సంబంధించిన స్టిక్కర్లను టీడీపీ నేతలతో కలిసి అతికించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ సమపాలలో అందుతోందని, ఇందులో భాగంగానే విద్యార్థుల భవిష్యత్తును మరింత మెరుగుపరిచే తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తోందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే తల్లికి వందనం పథకం అందిన తల్లులను పలకరించడంతో పాటు అందని వారికి కూడా త్వరలోనే తల్లికి వందనం అమలు అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అనంతరం తల్లికి వందనంకు సంబంధించిన స్టిక్కర్లను టీడీపీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శంకర్, చాంద్ బాషా, జాఫర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి ఎందరు పిల్లలు అయితే ఉంటారో అందరూ కూడా లబ్ధిదారులు చేకూరింది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్నో కార్యక్రమాల్లో చేస్తారు. 2014లో మా ప్రభుత్వం రూలింగ్లో వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మా చంద్రబాబు నాయుడు గారు చేశారు. మరి ఆ రోజు మేమందరూ కూడా ప్రజల్లోకి చేసిన కార్యక్రమాలు తీసుకోలేకపోయి చాలా ఇబ్బందులు పడ్డాం 2019లో. మరి ఇప్పుడు 2024లో మేము ప్రభుత్వం వచ్చినాక చేసిన ప్రతి పనిని ప్రజలందరికీ తెలియజేయాలని ఇది నా సందేశం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆంధ్ర రాష్ట్రంలో మనం చేసే పనులన్నీ కూడా ప్రజలందరికీ తెలియాలంటే ఇంటింటికి తిరిగి లబ్ధిదారులందరికీ కూడా చేకూర్చిన అన్ని పనులు కూడా మనం వాళ్ళకి చెప్పి ఇంటింటికి స్టిక్కర్లు ఎత్తికిచ్చి వాళ్ళని చైతన్యవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై లోకేష్ బాబు. ఒకటొకటిగా సాధించుకుని పోతున్నాము. 4,000 రూపాయలు పెన్షన్ అని చెప్పాము. 4,000 2 నెలలు బాగా ఓల్డ్ దాన్ని కలిపి ఇచ్చుకుంటూ వచ్చాము. మరి ఇప్పుడు ఇది చూస్తే గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము. సూపర్ 6లో బాగా రెండోది. మూడోది తల్లికి వందనం కింద ఇంటికి ఎందరైతే ఉంటే పిల్లలు అందరికీ కూడా ఇస్తున్నాము. మరి గత ప్రభుత్వంలో ఇంటికి ఒకరికే ఇచ్చారు. కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మా తరపు నుంచి థ్యాంక్ యూ సీఎం సార్, మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. మీరు ఈ మారి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సూపర్ 6లో భాగంగా దశల వారీగా ఒకటొకటిగా ఎన్ని లోటుబాట్లు ఉన్నా కూడా మా మాట ఇచ్చినాం కాబట్టి ఒకటొకటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సీఎం సార్. తోతాపురి మామిడి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తోతాపురి మామిడి రైతులకు ఉద్యానవన మరియు సిరికల్చర్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం దామల్ చెరువు వద్ద గల పలు ర్యాంపులను ఉద్యానవన మరియు సిరికల్చర్ డైరెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ర్యాంపుల వద్ద ఉన్న రైతులతో ర్యాంపుదారులు చెల్లిస్తున్న ధరలపై ఆరా తీశారు. ర్యాంపుదారులు రైతులకు టోకెన్లు తేదీ వారీగా అందిస్తే బాగుంటుందని, అలా అయితే రైతులు ముందుగా వచ్చి ఇక్కడ నిరీక్షించాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంతో పాటు ర్యాంపుదారులు కూడా రైతులందరికీ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ర్యాంపుదారులు, పల్ప్ ప్రాసెసింగ్ యజమానులు రైతులకు అన్యాయం జరగకుండా మామిడి కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతి ర్యాంపు వద్ద వీఆర్ఓలను, పోలీస్ కానిస్టేబుళ్లను తప్పనిసరిగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులకు తక్కువ ధర చెల్లించకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యానవన మరియు సిరికల్చర్ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రతి చివరి మామిడికాయ వరకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడం జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కేజీకి 4 రూపాయల చొప్పున సబ్సిడీని అందజేస్తోందని, ఆ మొత్తాలను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తుందన్నారు. ఎక్కడా కూడా ప్రభుత్వం ఎకరాల పరిమితి విధించలేదని, రైతుల వద్ద ఎంత పంట ఉంటే అంత పంటను జిల్లాలోని పల్ప్ ఇండస్ట్రీలకు అందించవచ్చునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్, డిఎంఐఓ సతీష్,
మార్కెటింగ్ శాఖ అధికారి సురేంద్ర, పాకాల తహసీల్దార్ సంతోష్ సాయి, హార్టికల్చర్ అధికారి శైలజ, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ చలనచిత్ర నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మాతల్లో ఒకరైన ఎన్కే లోహిత్ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సినిమాలు నిర్మిస్తున్న లోహిత్ ఈ ఉదయం విఐపి బ్రేక్ సమయంలో స్వామివారి సన్నిధిలో విశేష పూజలు జరిపారు. భక్తి శ్రద్ధలతో తన మొక్కులు చెల్లించుకొని శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద మంత్రాలతో ఆయనను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు లోహిత్ను పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు లోహిత్ సన్నిహితులు కూడా పాల్గొన్నారు. స్వామివారి దర్శనం తనకు అపార ఆధ్యాత్మిక శాంతిని, ఆనందాన్ని కలిగించిందని లోహిత్ తెలిపారు. తన రాబోయే చిత్ర ప్రాజెక్టుల విజయం కోసం స్వామి ఆశీస్సులు కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తిరుమల దర్శనం తన జీవితంలో మరుపురాని క్షణంగా నిలిచిపోతుందని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రస్థానంలో శ్రీవారి కృపతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.